ఈ మీ లెగసీ అనేది మీకు వరం అనుకుంటున్నారా లేదా ప్రెషరా? బ్యూటిఫుల్ సినిమాలో నాకు ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఇచ్చినందుకు మా ఫ్యామిలీకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. తాతగారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ చోటు వెతుక్కుంటూ పోతున్నాను. అన్ని పెద్ద పెద్ద హిట్లు చూసుంటావు, కానీ ఇలాంటి సినిమాలు కూడా చూడు. ఆయన క్యారెక్టర్లో ఎలా దిగారు, ఆయన స్టార్డమ్ మర్చిపోయి దిగేసేవారు. అలాంటి పర్ఫార్మెన్స్లు రావాలి. ఇవాళ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్లో, ఇవాళ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లో వీ వాంట్ టు అచీవ్ దట్. ఏదైతే చూస్తున్నారో ఐ హావ్ సీన్ ద ఫిల్మ్, ఐ హావ్ సీన్ ఇట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ టు సీ అ న్యూ అఖిల్. ఏదైతే ఇవన్నీ అన్నారో, అంటే కొంతమంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక స్టార్డమో లేకపోతే ఫ్యానిజమో ఉంటుంది. బట్ మీరు ఒక మనంలో జస్ట్ లాస్ట్ షాట్లో కనిపిస్తేనే సెలబ్రేట్ చేసుకున్నారు, విజిల్ చేశారు, ఒక ఇమేజ్లో ఉండిపోయారు మీరు, ఒక ఫ్యాన్ బేస్ మీకు ఆల్రెడీ ఉండిపోయింది. ఇది ఈ మీ లెగసీ అనేది మీకు వరం అనుకుంటున్నారా లేదా ప్రెషరా? సార్ అది నేను అచీవ్ చేసింది ఏం కాదు. ఆ మనం అనే షార్ట్ పాపం వాళ్ళు ఒక సంవత్సరంన్నర కష్టపడి, నేను ఒక 1 day 1.5 days షూట్ చేసుకున్నాను అంతే. కాకపోతే బ్యూటిఫుల్ సినిమాలో నాకు ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఇచ్చినందుకు మా ఫ్యామిలీకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే. దే పుట్ మీ ఆన్ అ పెడెస్టల్, దే గేవ్ మీ ద వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లాంచెస్ టెక్నికలీ ఆన్ స్క్రీన్. ఫస్ట్ అపియరెన్సెస్ దే గేవ్ మీ. అది కాకుండా మీరు అడిగిన వరం శాపం, అది డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ హెవీ బ్యాగ్ దట్ ఐఎమ్ క్యారీ. కాకపోతే దాని గురించి నేను ఎప్పుడు కంప్లైంట్ కానీ, నేను ఎప్పుడు నెగిటివ్గా ఎందుకు మాట్లాడను అంటే, నాకు ఐ నో ఆల్ ద ఆపర్చునిటీస్ దట్ ఐ హ్యావ్, ఐ నో వేర్ ఐ కమ్ ఫ్రమ్ అండ్ వై ఐ హ్యావ్ దీస్ ఆపర్చునిటీస్. నాకు మీరే అంటున్నారు ఇప్పుడు సినిమాల్లో ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న ఫ్యాన్ బేస్ వాట్ ఎవర్ విజిల్ చేశారు, అది ఎందుకు వచ్చింది? ఈ లెగసీ వల్లే వచ్చింది. సో అది మైండ్లో పెట్టుకుని, అన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను ప్రయత్నిస్తున్నాను. ఐ హోప్ ఐ కెన్ డూ జస్టిస్ అండ్ ఐ విల్ అట్ సమ్ పాయింట్ ఐ విల్. ఓకే, సూపర్ అండి. అంటే ఈ సినిమాకి మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరు చూస్తుంటే అది ఫస్ట్ లుక్ దగ్గర నుంచి కూడా ఒక పాజిటివ్ సైన్ లాగా అనిపించింది. ఏంటి ఈ గెటప్ దగ్గర నుంచి కాస్ట్యూమ్ డ్రామా ఒకటి చేస్తున్నామని చెప్పి ముందే ఫిక్స్ అయ్యారా, లేకపోతే స్టోరీ విన్న దగ్గర నుంచి ఎలా ఇది మోడిఫికేషన్ మిమ్మల్ని మేము మార్చుకుంది? రూట్స్కి దగ్గరికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. రాగా రస్టిక్గా లుక్ అనేది కాకుండా తెలుగు రూట్స్కి దగ్గరికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. సో తాతగారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ చోటు వెతుక్కుంటూ పోతున్నాను. ఓకే. సో దట్ ఈస్ మై అటెంప్ట్ విత్ లెనిన్ టు సమ్ ఇట్ అప్ ఇన్ అ సింపుల్ వే. ఎస్, సూపర్ సార్. తాతగారిని గుర్తు చేసుకున్నాం కాబట్టి తాతగారు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన బాగా ఇష్టమైన సినిమాలు చెప్పండి. దొంగరాముడు అవునా? అమంగ్స్ట్ ఆల్ ద బిగ్ Yeah. ఫ్యాన్సీ ఫిల్మ్స్, ఓకే. మాయాబజార్, ఇది అనో చాలా నచ్చింది. ఎన్నో సినిమాలు ఉన్నాయి నాకు. ఇది ఆఫ్ టాపిక్ వెళ్తే కొంచెం ఒక 10 years బ్యాక్, 12 years బ్యాక్ త్రివిక్రమ్ గారు నాకు కొన్ని VCDలు పంపించి నాకు ఈ సినిమాలు చూడు, నువ్వు అన్ని పెద్ద పెద్ద హిట్లు చూసుంటావు, కానీ ఇలాంటి సినిమాలు కూడా చూడు. ఆయన క్యారెక్టర్లో ఎలా దిగారు, ఆయన స్టార్డమ్ మర్చిపోయి దిగేసేవారు. అలాంటి పర్ఫార్మెన్స్లు రావాలి. సో ఆ VCDలో ఉన్న వన్ ఆఫ్ ద మూవీస్ దొంగరాముడు. అది చూసి నేను ఒక 5 సార్లు 6 సార్లు కంటిన్యూస్గా చూశాను. అండ్ అసలు ఎక్కడ ఏఎన్ఆర్ గారు కనిపించలేవు, ఒక క్యారెక్టర్ కనిపిస్తున్నాయి. ఓకే. సో విచ్ ఈస్ వై టు టెల్ యూ, ఐ థింక్ ఇవాళ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్లో, ఇవాళ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లో వీ వాంట్ టు అచీవ్ దట్. మీరు ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడారు. ఐ హోప్ నెక్స్ట్ సినిమాకి లెనన్ అనేవాడు అస్సలు కనిపించలేదు. అవునా? వెరీ గుడ్. మీకు ఇంకో వర్జన్ ఆఫ్ అఖిల్ కనిపించాలి. ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడు స్క్రీన్ పైన వాడే కనిపించాలి. సో ఐ హోప్ ఐ కెన్ అచీవ్ దట్. ఓకే, సూపర్ సార్. ఈ సినిమా చూసి వచ్చి బయటికి వచ్చే ఆడియన్స్కి అఖిల్ గుర్తుంటాడా, అఖిల్ పర్ఫార్మెన్స్ గుర్తుంటుందా, లెనిన్ గుర్తుంటాడా? లెననే గుర్తుంటాను. లెనిన్ గుర్తుంటేనే లెనిన్ గెలుస్తాడు, లెనిన్ గెలుస్తేనే నేను గెలుస్తాను. ఓకే, సూపర్ సార్. సూపర్ క్లారిటీ ఉంది మీకు. ఓకే సార్, ఇది నాన్నగారు ట్వీట్లు చూసాను ఈ సినిమా గురించి. అవును, లెనిన్ సినిమా గురించి ప్రెజర్ పెట్టేశారు. ఏంటి నాన్నగారు ప్రెషర్, మీరు ప్రెషర్ ఇచ్చారా ఆయనకి, లేకపోతే మీ యూనిట్ ఆయన మిమ్మల్ని ప్రెషర్ పెట్టారా? ఆయన ప్రెజర్ పెట్టారా? బికాస్ హీ డిమాండ్స్ ద బెస్ట్. ఎస్పెషల్లీ ఆయన ప్రొడ్యూస్ చేసే సినిమాలు అన్నిటికీ హీ డిమాండ్స్ ద బెస్ట్. ఓకే. ఆల్ మూవీస్ హీ గివ్స్ ఎవ్రీథింగ్ హీ హ్యాస్. ఆయన పని రాక్షసుడు అంటారు కదా, హీఈస్ ద బిగ్గెస్ట్ వర్కహాలిక్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఆయన కింద పని చేస్తే యు ఆర్ ఫోర్స్ టు వర్క్ హార్డర్.
యువర్ ఫోర్స్ టు బీ మోర్ డిసిప్లిన్. ఓకే. సో ఆ ప్రెషర్ తీసుకుంటాం డెఫినెట్లీ. తీసుకోవడం వల్లనే ప్రోడక్ట్ బెటర్ అవుతుంది డెఫినెట్లీ. ఆయన రిలీజ్ వరకు ఒక డే సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వరు, ఒక రోజు కూడా రిలాక్స్ అవ్వరు. ఓకే. అండ్ ఆయనకు ఒకటే ఇది, ఎవ్రీ డే టిల్ 5th అంటే యూజువలీ 10th అంటే ఒక 5-6 days ముందు కాపీలు వెళ్ళిపోతాయి. ఆ డే వరకు మనం పని చేస్తూనే ఉండాలి, ఒక్క రోజు కూడా రిలాక్స్ అవ్వకూడదు. రిలాక్స్ అంటే నువ్వు ఏదో ఏదో పని కొట్టేసావని. ఓకే. సూపర్ అండి. అయితే ఇక్కడ ఇప్పుడు రెడీ అయిపోయిన సినిమా కాబట్టి చూసారా? ఆయన చూసి ఆయన ఫీడ్బ్యాక్ ఆయన రోజు చూసే ట్వీట్ పెట్టా, మీరు ఏదైతే చూస్తున్నారో ఐ హావ్ సీన్ ద ఫిల్మ్, ఐ హావ్ సీన్ ఇట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ టు సీ అ న్యూ అఖిల్. ఏదైతే ఇవన్నీ అన్నారో నన్ను పక్కన పెట్టి సినిమా గురించి కూడా మాట్లాడే మాటలు, హీ హెస్ సీన్ ద ఫిల్మ్ అండ్ స్పోక్. ఓ సూపర్ అండి. ఇంకా ఈ సినిమాకి సంబంధించి మన బ్యానర్లో వస్తున్న సినిమా, అది రూటెడ్ లెవెల్లో సినిమా వస్తుంది. ఈ ఖర్చుకి వెనకాడొద్దు, లేకపోతే హిట్ కావాలి, ఇలాంటి మాటల్లో నాన్నగారి వైపు నుంచి వచ్చాయా యూనిట్కి? బై నేచర్ మై ఫాదర్ ఆయన ఎక్కడ వెనకడుగు వేయరు. ఏంటి సినిమా ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఆయనకు క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడమే నంబర్ 1 ప్రయారిటీ. బట్ అఫ్ కోర్స్ యాజ్ ఎ టీమ్, ఎస్పెషలీ ఇప్పుడు మనం ఫ్యూచర్ ఆఫ్ మూవీస్ ఇస్ కొలాబరేషన్స్. డెఫినెట్లీ కొలాబరేషన్స్ ఈస్ గోయింగ్ టు టేక్ ద ఇండస్ట్రీ ఫార్వర్డ్. ఇట్ ఈస్ మోర్ సెన్సిబుల్. 2 పవర్ హౌసెస్ కలిసి ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తే ఓన్లీ స్ట్రాంగర్గా తయారు చేస్తాం, రిలీజ్ పరంగా, ప్రొడక్షన్ పరంగా, ఎవ్రీథింగ్. సో సితారా కూడా ఇన్వాల్వ్ అయ్యారు, వంశీ ఈజ్ ఆర్ పార్ట్నర్. సో ఆల్ యాంగిల్స్ నుంచి మనం ఒక బౌండరీ డ్రా చేసుకుంటాం. ఈ సినిమాకి మార్కెట్ ఎంత, హీరో ఒకటే కాదు, ఈ సినిమాకి మార్కెట్ ఎంత చేయగలుగుతాము, వాట్ ఈస్ ద రైట్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్, ఇవన్నీ చేస్తాం కదా. సో అవి పెట్టుకుని వెళ్ళాం ముందు. ఓకే. అంటే బ్లైండ్ ఫోల్డెడ్గా ఏదైనా ఖర్చు పెట్టేద్దామని లేదు. దట్స్ నాట్ ద సెన్సిబుల్ మే టు మై మూవీ. ఐ డోంట్ వాంట్ మై ఫిల్మ్ టు బి అ కాస్ట్ ఫెయిలియర్ ఆల్సో. ఓకే. సో ఇవన్నీ డెఫినెట్గా పెట్టుకుంటాం. ఓకే. కాస్ట్ ఫెయిలియర్ అవుతే ద వర్డ్ ఫెయిలియర్ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు లెజెండ్ ఇన్ ఎనీ వే. సో ఆల్ యాంగిల్స్తో మనం బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ ఫర్ లెనన్ క్యాల్కులేట్ చేసుకునే ముందుకెళ్ళాం. ఓకే. సూపర్ అండి. ఈ కొన్ని కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత ఒకళ్ళిద్దరు రంగస్థలంతో కంపేర్ చేస్తున్నారు కదా, దాన్ని ఎలా తీసుకుంటారు? అది పాజిటివ్ వేలో ఉంటుందా, కంపారిజన్ అనేది నెగిటివ్ వెళ్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగస్థలంతో కంపేర్ చేసుకోవడం తప్పు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఎవర్ మేడ్. లెనన్ హ్యాస్ టు ప్రూవ్ దట్ ఫస్ట్. ఓకే. In the theater, once we prove that we have made an unbelievable film, then only you can compare it. Till then, maybe you can say, okay, ఆ వైబ్ వస్తుందేమో. ఓకే. సో నేను ఎందుకు అంటానంటే రంగస్థలం ఫర్ మీ, ఐ సెండ్ దిస్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్, నాకు రంగస్థలం బిఫోర్ అండ్ ఆఫ్టర్. నాకు లిటరలీ సుకుమార్ గారు ఆయన ఇందాకే నాకు మెసేజ్ కూడా పంపించారు. అవునా? లవ్ ద ట్రైలర్, నాకు సిన్సియారిటీ కనిపిస్తుంది, ఆల్ ది బెస్ట్ అని పంపించారు. ఆయన ఒక్క మెసేజ్తో నాకు ఎంత ఊపు వస్తుంది అంటే, నేను రంగస్థలం సినిమా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎందుకు అంటున్నానంటే, ఆ సినిమా చూసిన తర్వాత ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఆఫ్ అ న్యూ పాత్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. కథని ఐ వాంట్ టు వర్క్ విత్ డేరింగ్ డైరెక్టర్స్ హూ హ్యావ్ నో రెస్ట్రిక్షన్ ఆఫ్ ఒక కథ రాసుకుని ధైర్యంగా రాసేసుకుని ఈ కథ తీద్దామనే కాన్ఫిడెన్స్ ఉన్న డైరెక్టర్తో పనిచేయాలన్నా. బికాస్ టుడే వీఆర్ లుకింగ్ ఫర్ న్యూ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. కమర్షియల్ టెంప్లెట్లు అయిపోయింది. సో ఫర్ మీ రంగస్థలం వాజ్ ద స్టార్ట్ ఆఫ్ అన్ ఎరా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అఫ్ కోర్స్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మన హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా రేంజ్లో, పాన్ ఇండియా లెవెల్లో సినిమాలన్నీ వెళ్ళిపోతున్నాం. బట్ ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా స్టార్ హీరోలు మొత్తం కూడా కష్టపడుతున్నారు, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా. అండ్ మీరు అన్నట్టు ఆ స్టార్డమ్ని ఆ స్టార్డమ్ని పక్కన పెట్టేసి క్యారెక్టర్ అయిపోతున్నారు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ మూవీస్ టుడే. ఎందుకంటే డ్రాగన్ టీజర్ వచ్చిన తర్వాత, పెద్ద చూసిన తర్వాత ఈ మాటలన్నీ కూడా బయటకు వస్తున్నాయి అందరి మనసులోంచి. స్టార్ హీరో అయినా ఏ హీరో అయినా కష్టపడింది అబద్ధం చెప్పేసి. కష్టపడాలి సార్. మిమ్మల్ని చూస్తుంటే ఏజెంట్ అవ్వచ్చు, ఏజెంట్కి మీరు బాగా కష్టపడారు, మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. ఈ సినిమాకి ఒక రకం కష్టం. ఎట్లా సార్ ఇది? జిమ్లో ఎన్ని గంటలు కష్టపడతారు ఏంటి? ఏజెంట్ ఒక సినిమాకి, ఆ స్పెసిఫిక్ సినిమాకి వీ నీడెడ్ అ బాడీ. దట్ వాస్ ద విజన్ ఆఫ్ ద మూవీ. ఆ సినిమాలో బాడీ ఉంది కాబట్టి జిమ్లో ఎక్కువసేపు కష్టపడ్డాను, 3 hours a day అదంతా అయింది. ఈ సినిమాకి జిమ్ బాడీ అవసరం లేదు. ఓకే, నాటు గెట్టోడ్లా ఉండాలి. సో వేరే రకంగా మోల్డ్ చేసుకోవాలి. ఓకే, మోర్ దెన్ దట్ ఈ సినిమాకి యాస, ఆ లుక్, ఎవ్రీ సెకండ్ యూ హ్యావ్ టు లుక్ వన్ సర్టన్ వే, బాడీ లాంగ్వేజ్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ కమ్స్ ఇన్. బట్ సార్ ఒకటే చెప్తాను, కంటెంట్ నుంచి ఆర్గానిక్, ఒక సీన్ నుంచి ఆర్గానిక్ డైలాగుల ద్వారా కానీ కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఎవ్రీథింగ్ సీమ్స్ ఈజీ. సడన్గా హాలిడే మీద ఉన్నట్టు అనిపిస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ ఫెల్ట్
లైక్ ఐ వాజ్ ఎక్సైటెడ్ ఎవ్రీ మార్నింగ్ ఐ వాంట్ టు గో టు సెట్ టుడే. ఓకే. లెనన్ సెట్ని ఎంత ఎంజాయ్ చేశాను బికాజ్ కంటెంట్ నుంచి ఆర్గానిక్గా అది అది ఒరిజినల్గా వస్తుంది. అది దాని అంతటికి తన్నుకుంటూ వస్తుంది. వీ నెవర్ హ్యాడ్ టు పుల్ ఇట్ ఆర్ లేదు ఇంకా చేయాలి అలా అని కాదు. ఇట్ వాస్ కమింగ్ వెరీ వెరీ ఆర్గానిక్. సో ఫర్ అస్ ఇట్ వాస్ ఈజీ. ఇట్ వాస్ లైక్ అ పెయిడ్ వెకేషన్ వేర్ వీఆర్ ఎంజాయింగ్ అవర్ వర్క్. చిత్తూరు యాస ఎలా పట్టుకున్నారు? అది గట్టిగా నందు వర్కౌట్ అయినట్టు ఉంది. డైరెక్ట్ ఫాలో అవునా? ప్యూర్గా ఆయన్నే ఫాలో అయిపోయాడు. ఓకే. దాని గురించి వర్క్ షాపులు చేయటం చేసాం ఒక నెల రోజుల పాటు. మనం మండు హౌస్ అని ఒకటి ఉంది. అక్కడ స్కూల్ పిల్లోడ్లాగా రోజు బ్యాగ్ వేసుకుని బయలుదేరాను. అవునా? లుక్లో మనం ఆ బట్టలు వేసుకొని పారాగాన్ చెప్పులు వేసుకొని అక్కడ తిరుగుతూ ఉండేవాడిని. చిన్న చిన్న వర్క్ షాప్లు మనం ఫోన్ మీద రికార్డ్ చేసుకుని కెమెరా మీద రికార్డ్ చేసుకుని చిన్న చిన్న చేసాము. ఓకే. అండ్ స్లోలీ వన్ స్టెప్ అట్ అ టైం అక్కడికి రీచ్ అయ్యాము. ఓకే. అండ్ కొంచెం ఆ యాస బాడీ లాంగ్వేజ్ పట్టుకున్న తర్వాత సెట్ పైన మనం ఏ డైలాగ్ వచ్చినా నేను చదివిన తర్వాత ఒకసారి నందు చేత చదివించేవాడిని. నందు చదివేస్తే నాకు క్లారిటీ వచ్చేసేది క్లియర్గా. ఇది A to Z ఇది జర్నీ అని ఫాలో అయిపోయా. ఓకే. సూపర్ అండి. ఇందాక తాతగారి గురించి మనం ఇప్పుడు నాన్నగారి సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమాలు అంటే నీకు నాన్నగారు అంటే క్లీషేడ్ ఆన్సర్ కావాలా? అఫ్ కోర్స్ మీ ఇష్టం. నాన్నగారి సినిమాల్లో ఇష్టమైన సినిమాలు బాగా సి దెర్ ఆర్ మెనీ మూవీస్. నాకు ఇప్పుడు కమర్షియల్గా మాట్లాడే హలో బ్రదర్ నాకు పిచ్చి. అది పెరుగుతున్న ఏజ్లో స్కూల్లో ఒక 100 సార్లు చూస్తుంటాం. మా అన్నయ్యతో కలిసి ఎన్నిసార్లు చూసాను. మొన్న ఏదో ఇంటర్వ్యూలో అన్నయ్యతో ఉన్నప్పుడు కూడా వీ వర్ టాకింగ్ అబౌట్ దిస్ ఓన్లీ. కాకపోతే యాజ్ అన్ యాక్టర్ నౌ హూ ఈజ్ లుకింగ్ అట్ ఫ్రెష్ ఫిల్మ్స్, ఐ వాంట్ టు గివ్ సంథింగ్ న్యూ టు ది ఆడియన్స్ అనే జర్నీలో ఉన్నాను. కాబట్టి శివ అండ్ గీతాంజలి దిస్ 2 ఫిల్మ్స్ ఒకటే సంవత్సరంలో రావటం అనేది ఇట్స్ I can't imagine what they went through. What as an actor he also went through. Yes. ఒకటే సంవత్సరం అంటే 12 to 15 monthsలో నేను గీతాంజలి శివ ఇచ్చాను అనుకోండి, ఏం ఫీలింగ్లో ఉంటాను. అంతేగా. అంటే సక్సెస్ గురించి కాదు, ద మైండ్ సెట్ టు గివ్ 2 different genre movies that were path breaking at that time. So I hope as actors we can deliver those sort of films. ఓకే. ఆ థియేటర్లో బ్లాక్ బస్టర్ అవ్వటం ఒకటే కాకుండా టైమ్లెస్ ఇయర్ బై ఇయర్ వెళ్తూ ఉండగా ఆ సినిమా గురించే మాట్లాడి ఆ సినిమా నుంచి ఇన్స్పిరేషన్ ఎంతో మంది తీసుకున్నారు. మణిరత్నం గారిలాగా ఒక సినిమా చేయాలి, ఆర్జీవి గారిలో ఒక సినిమా చేయాలి అని ఎంతో బయలుదేరిన డైరెక్టర్లు ఉన్నారు. ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చింది ఆ 2 సినిమాల వల్ల. ఒక యాక్షన్ జానర్ కానీ ఒక లవ్ స్టోరీ ఇట్లా తీయాలి. ఎంతోమంది చెప్పారు, నాతోనే చెప్పారు. సో వీ నీడ్ టు ఐ హోప్ వీ కెన్ టార్గెట్ అట్ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దట్. ఓకే. తమన్ గారు మ్యూజిక్, మనం మ్యూజిక్ వింటుంటే మంచి పాటలు వింటున్నాము అన్నట్టుంది. తమన్ గారు చేశారు. తమన్ గారు తన మార్క్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చి చేశారేమో అనిపిస్తుంది. కథ అట్లాంటిదండి. ఇప్పుడు కథ ఏంటంటే మీరు రేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసినప్పుడు కూడా అంటే రఫ్ ఆడించేస్తాడు. కాకపోతే ఇట్ ఈస్ అ వెరీ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇట్స్ నాట్ గోయింగ్ టు సౌండ్ జస్ట్ లైక్ అనదర్ తమన్ యాక్షన్ ఫిల్మ్. కథ ఒరిజినాలిటీ, కథ ఆర్గానిక్గా ఒకటి కోరుకుంటుంది, ఒకటి డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఆయన మోల్డ్ చేసుకుని చేశాడు. సో అందుకే పాటలు కూడా చాలా it's a different side of Taman. He's done it according to what the film demands. Okay. And I cannot tell you, I can't thank him enough. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత మీరు చూస్తారు సినిమా వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. ఓకే. అఖిల్ అంటే ఇండస్ట్రీలో మొత్తానికి అందరికీ ఇష్టం. అఖిల్ ఫ్రెండ్షిప్ చేయని ఆర్టిస్టు లేకపోతే ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరు ఉండరు. టోటల్ ఇండస్ట్రీ సినారీ ఏంటండి? కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత అందరూ మీది పాజిటివ్ కోరుకుంటున్నారు, హిట్ పడాలి అఖిల్కి అని. అమ్మో, అలా పెద్ద మాటలు అవి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ బీయింగ్ వెరీ కైండ్. బట్ ఐ జెన్యున్లీ బిలీవ్ వన్ థింగ్ అండి, ఈ సినిమాకి సడన్గా ఇంత అటెన్షన్, ఇంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటే దట్ ఈస్ బికాజ్ ఐ థింక్ ఎవ్రీ వన్ అప్రిషియేట్ సిన్సియారిటీ అనే జెన్యున్ అటెంప్ట్, ఆనెస్ట్ అటెంప్ట్ కనిపించినప్పుడు అందరూ బయటికి వచ్చి అప్రిషియేట్ చేస్తారు దాన్ని. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ దిస్ పాజిటివిటీ ఈస్ కమింగ్ ఫ్రమ్, నాట్ ఫ్రమ్ మీ. Okay. It is from everyone giving their best and honest attempt. Lennon is going to be that in the theaters. I promise you it will be the most honest attempt ever. ఓకే, సూపర్ సార్. అమ్మగారి మదర్ రియాక్షన్ ఏంటి సార్ ఈ సినిమా కంటెంట్ తీసి? సినిమా చూడలేదు ఇంకా. చూడలేదా? లేదు. అయ్యో, మొత్తం రెడీ అయిన తర్వాతే చూడాలన్నా. అవునా? మొత్తం బికాస్ సేమ్ థింగ్, ఐ వాంట్ హర్ టు ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్. సో దాని ట్రైలర్ ఫస్ట్ కట్, ఈ సాంగ్ ఫస్ట్ కట్ ఇట్లా చూశారు. కాకపోతే నేను చెప్పాను, అమ్మ అస్సలు కుదరదు, సమస్య లేదు, ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాతే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చూడాల్సింది, డబ్బింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే చూసా.
సరే నాన్న, నేను వెయిట్ చేస్తాను. ఓకే, సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. Thank పెద్ద you. బ్లాక్ బస్టర్ కొట్టాలి. థ్యాంక్ యూ ఇప్పుడు సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీ సినిమాలు కూడా 1 by 1 ఆడుతూ వస్తున్నాయి. ఆడుతున్నాయి. ఇండస్ట్రీ కోసం కొట్టాలి. మనం అందరం బాగుండాలి. థియేటర్స్ నీడ్ ఇట్. ఆల్ ద థియేటర్స్ నీడ్ టు బి ఫెడ్ వెరీ వెల్ విత్ గుడ్ ఫిల్మ్స్. కొంచెం గ్యాప్ వచ్చింది అండ్ మన పెద్దతో స్టార్ట్ అయింది అండ్ వీ విల్ కంటిన్యూ దట్. ఎస్, మైండ్ బంగారు కంటిన్యూ చేసింది. ఎస్ అబ్సల్యూట్లీ. Yes. కంగ్రాట్స్ టు దెమ్. అండ్ మన లెనెన్తో దాన్ని కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటాను. వీ విల్ డెలివర్ ఇన్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.